prestigious Christie auctions. Mahatma Gandhi's pet sold at 2.3 crores, owned by business tycoon Mr. Vishwanath Ramachandra. Okay, check for more. Vishwanath Ramachandra. Vishwanath Ramachandra. Nathuram. Godse. All right. Vishwanath Ramachandra. Yes, ma'am. He was a businessman. Godsega enduku marado, we have to find out. Come on. అతని చేతిలో ఎంతమంది ఉన్నారు? We need to stop him. లేకపోతే ఇంకెంతమందిని చంపుతాడు? వాడేదో సమ్ ఐలాండ్లోకి వచ్చి ఇదంతా ఆపరేట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేయండి. ఆల్సో గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్ని పట్టుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఈ కేసులో మనల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని మన సుపీరియర్ వార్న్ చేశారుగా. అఫ్ కోర్స్, బట్ వాడు ఎస్పీని చంపేశాడు ఏ కారణం లేకుండా. మనకు బాధ్యత లేదా? సరే, ఐల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. హలో, ఓపెన్ ద డోర్. కమ్ వైశాలి. వైశాలి, ఆడిని ఒక 4 hours హోల్డ్ చేయి. ఈ గ్లోబ్ లో ఆడు ఎక్కడున్నా ఆడిని ట్రాక్ చేసి బాంబ్ల వర్షం కురిపిస్తా. What's the position? So, our team is following latitude and longitude, sir. We don't have that much time. Log into it and talk to them. Sir, okay, sir. Hello, Team Alpha. Follow my instructions. Come on, we need him. Track it, I say. వైశాలి, నీకో విషయం చెప్పలేదు. ఏంటది? ఈ నెగోషియేషన్కి గాడ్సే వైశాలినే కావాలని డిమాండ్ చేస్తేనే నిన్ను పిలిపించాం. ఎందుకు? ఐ డోంట్ నో. Vaishali, welcome back. I was waiting for you. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. బట్ ఇక్కడ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను, ఇంక్లూడింగ్ యూ. మీ డిఎస్పీని చంపానని అప్సెట్ అయ్యావా? డోంట్ టాక్ అబౌట్ దాట్. లైక్ నువ్వు దేనికి ఇదంతా చేస్తున్నావో ప్రాపర్ రీజన్ నాకు తెలియడం లేదు. ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లమా? ఏ వైశాలి, ఎందుకు ఈ చెత్తంతా అడుగుతున్నావు? నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో అది అడుగు. ఈ నెగోసియేషన్ కి వైశాలినే కావాలని ఎందుకు డిమాండ్ చేశావు? అదే, నేనే కావాలని ఎందుకు? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎస్, తెలుసుకోవాలి. 1 hourలో ఎంపీ అజయ్ సారథి ఇక్కడ ఉంటే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో తెలుస్తుంది. కొత్త నువ్వు ఎవరిని డిమాండ్? 1 hour. మే పీछे से पकड़ो. అలా అన్నందుకే 2 రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. నువ్వు అదే మాట హిందీలో అన్నావనుకో దేశం మొత్తం గొల్లుమంటది. అవసరం నాకు? అసలే ఇంట్రాగేషన్లో తల బద్దలైపోయింది. తలపట్టు. ఎవరు మీరు? సార్ని కలవాలి. సార్ ఎవరిని లోపల పంపించదన్నారు. అదిగో సార్ పిలుస్తున్నారు. ఎవరైనా ఇలా పంపించండి. ఎవరు మీరు? సార్, ఐఎమ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. కూర్చోండి. సార్, ఎందుకు వచ్చారు? మీరు లైవ్లో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నా. అక్కడి నుంచి ఇప్పుడే వచ్చానయ్యా. అదే సార్, గాడ్సే మీ ఫ్యామిలీ మొత్తం ట్రాక్ చేస్తున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అయితే నేనేం చేయాలి? మీ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సార్ అజయ్ సారథి ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు? యాక్చువల్లీ ఇందులో 1 సెకండ్, సారీ సార్. చెప్పు. ఇది మనం అనుకున్న చిన్న మ్యాటర్ ఏం కాదు. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టెన్షన్ పడకండి, ఫీల్ కంఫర్టబుల్. అయ్యో, పెద్ద ఆయన మొఖాల మీద కూర్చోబెట్టారా? మీరు వచ్చి పర్సనల్గా చూడాల్సినంత విషయం కాదు సార్, మేము చూసుకుంటాం. ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్. ఓకే. ఏంటి ఈరోజు స్పెషల్? మీరందరూ తిన్నారా? కెన్ ఐ గెట్ యూ బ్రేక్ఫాస్ట్ సార్? ఒక పని చేయండి, ఒక గాజు గ్లాసులో ఆవు పాలు తీసుకురండి. ఓకే సార్. ఈ షో ఎప్పటి వరకు? Sir, it will take another 5 hours. 5 hours? Such a long show అన్నమాట. He's a bit of a tough guy, sir. Tough guy. Shall we go? ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు నేను అక్కడే ఉంటా. నేను ఇక్కడే ఉంటాను. పాపం, ఎంత బాధ కలిగితే ఒక మనిషి ఇదంతా చేస్తాడు కదా. అతనికి కావాల్సింది ఇచ్చేయండి. సరే సార్. సరేనా? వెళ్ళండి వెళ్ళండి. Sir, I need to know more about Ajay Sarathy. షూర్, హీఈస్ ఎ నామినేటెడ్ ఎంపీ, సీఎంకి రైట్ హ్యాండ్. గాడ్సేకి వాళ్ళకి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటనేది మన నోటీస్కి రాలేదు. Please. So this is DGP Bharatwaj. హలో సార్. Commissioner Pavan Acharya. హలో సార్. It's Chief of Operations Chitra Ramachandran and Special Investigations Officer Vaishali. Negotiations team. Hello, sir. Sir, మనకి ఎక్కువ టైం లేదు సార్. So let's proceed to the negotiation. ఎస్. థ్యాంక్స్. గాడ్సే గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసినంత వరకు ఈజ్ అ గుడ్ బిజినెస్ మ్యాన్. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లే. ఈ ఆపరేషన్ అంతా మీ అండర్లోనే జరుగుతుందని విన్నాను. ఇఫ్ ఐ మే ఆస్క్, ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్ సార్? నన్ను ఇంట్రాగేషన్ కోసం పిలిచారా? అయ్యో, అలా అర్థమైందా? నాట్ అట్ ఆల్ మై ఇంటెన్షన్ సార్. మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా డీల్ చేయొచ్చని. కొంచెం కూల్గా మాట్లాడతారా? కనెక్ట్. విలన్ చాలా చక్కగా ఉన్నాడు కదా, లుకింగ్ హ్యాండ్సమ్. మిస్టర్ అజయ్ సారథి, ఎలా ఉన్నారు? ఫైన్. ఏం చేస్తున్నావు? సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఇదొకటే మార్గం అనిపించిందా? ఒక రోజంతా ఆలోచించాను, ఒక నెలంతా ఆలోచించాను. ఇదే కరెక్ట్ అనిపించింది. సరే, ఏంటి నీ విష్? ఏం కావాలి నీకు? వీళ్ళని బయట పంపిస్తా, చెప్పు. ఏ, వాళ్ళందరూ అక్కడుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో, నాట్ అట్ ఆల్. చెప్పు.
మీరు చెప్పించకపోతే మనుషుల్ని చంపేస్తారా? అంటే అది యాక్చువల్లీ ఓకే కూల్, ఐ విల్ సెటిల్ ఎవ్రీథింగ్ యాజ్ యూ విష్. As you wish. నా విష్ని చంపడానికి ఎందుకంత మారణకాండ చేశారో నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థం కావట్లే. నీ ఇండస్ట్రీ విషయాల్లో జరిగిన ఇష్యూస్ ఐ విల్ సెట్ దెమ్ రైట్. ఓకే? ఏమైనా మన అజయ్ సార్ది మంచి మాటగారు కదా? అవును సార్. ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉందా అంటే శాలిని ఎందుకు చంపేశారు? శాలినియా? శాలిని ఎవరు? మీరు చంపేసిన శాలిని మీకు తెలీదా? తెలీదు. వైశాలి, శాలిని ఎవరు నీకు తెలుసా? శాలినియా? శాలిని ఎవరో నాకెలా తెలుస్తుంది? 63 రోజుల క్రితం అంటే జనవరి 30th టీవీలో పేపర్లో వీడు కుమ్మక్కైన మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ తో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. హాస్టేజ్ కేస్. ఆ ఆపరేషన్ కి నువ్వే నెగోషియేటర్ గా వచ్చావు, గుర్తుందా? ఇట్ వాస్ అ రాబరీ కేస్. ఆ రోజు జరిగిన షూట్అవుట్లో డెకాయిట్స్తో పాటు డెకాయిట్స్ చేతిలో హాస్టేజ్ కూడా చనిపోయారు. కమ్ అగైన్. ఇట్ వాస్ అ రాబరీ కేస్. ఆ రోజు జరిగిన షూట్అవుట్లో డెకాయిట్స్తో పాటు డెకాయిట్స్ చేతిలో హాస్టేజ్ కూడా చనిపోయారు. వీడిని గుర్తుపట్టావా? వీడిని ఎవడు పంపించాడో తెలుసా? నీ పక్కనే కూర్చున్న రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్డ్. డు యు నో దట్? ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటో ఐ డోంట్ అండర్స్టాండ్. వైశాలి, నేను అబద్ధం చెప్తున్నట్టు నీకు అనిపిస్తుందా? నా మనీ, బిజినెస్, ఇండస్ట్రీ స్టాప్ చేసిన ఇంటర్నేషనల్ బ్యాంక్ లోన్స్ ఇవి నాకు ముఖ్యం కాదు. ఒక మంచి సదుద్దేశంతో వస్తే నా 9 నెలల ప్రెగ్నెంట్ వైఫ్ తో పాటు ఒక భార్యను చేశారు కదా. డీజీపీ భరద్వాజ్. Yes, Mr. Godse. Can you take him into custody? Yes. Is it an official statement? Yes, it's official. మీరు డిమాండ్ చేసినా చేయకపోయినా ఇట్స్ మై డ్యూటీ. నోబడీ ఇస్ అబౌవ్ ద లా. అసలేం జరిగిందో నువ్వే చెప్పు. అసలేం జరిగిందో చెప్పాలంటే 1 hour లో నిజం న్యూస్ మీడియా హెడ్ పుణ్యమూర్తి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అనంతకృష్ణన్, అలాగే ఈ నా కొడుకు లాస్ట్ ఎలక్షన్ లో సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాలతో పాటు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇక్కడ ఉండాలి. That's my demand. 1 hour. సార్, గాడ్సే డిమాండ్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు సార్. Sir, they entered the island, sir. Track and guide them immediately. Ask them to move forward.